మన ప్రెసిడెంట్ గారు గ్రామ సభను ఏర్పాటు చేశారు. ప్రజలందరూ అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యలు చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనమందరూ కలిసి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం రండి. నా పేరు వినుష. నేను మా పంచాయతీలో సర్పంచ్గా రోల్ ప్లే చేస్తాను. నా పేరు పూజ. నేను మా పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్గా రోల్ ప్లే చేస్తున్నాను. నా పేరు హోమశ్రీ. నేను మా పంచాయతీలో ప్రెసిడెంట్గా రోల్ ప్లే చేస్తున్నాను. నా పేరు శృతి. నేను మా పంచాయతీలో సెక్రటరీగా రోల్ ప్లే చేస్తున్నాను. నా పేరు గ్రీష్మ. నేను మా పంచాయతీలో శానిటైజర్ ఆఫీసర్గా పనిచేస్తాను. నా పేరు బి అమలు. నేను మా పంచాయతీలో హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తాను. ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే మన ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి నమస్కారాలు. ఈ సభ ఎందుకు ఏర్పాటు చేసినామంటే మీ ఊళ్ళో కానీ మీ పల్లెల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి తెలియజేసుకోవచ్చు. దండాలయ ప్రెసిడెంట్ గారు, నా పేరు మల్లమ్మ. మా అబ్బాయికి స్కూల్లో చేర్చడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. దానివల్ల అది అప్లోడ్ చేశాము, కానీ ఇంకా రాలేదయ్యా. దాన్ని ఎలాగైనా చూడండి అయ్యా. ఏంటి సెక్రటరీ గారు, ఇంకా పని జరగలేదా? వర్క్ ప్రాసెస్లో ఉంది సార్. ఇంకా 2 రోజుల్లో జరిగిపోతుంది. చెప్పు. దండాలు మల్లమ్మ, నీ వర్క్ ఇంకా 2 రోజుల్లోనే జరిగిపోతుంది. ధన్యవాదాలు అయ్యా. నా పేరు భారతమ్మ. మా ఊరిలో రోడ్ ఫెసిలిటీస్ లేదు మరియు కాలువలు నిండిపోతున్నాయి. దానివల్ల దోమలు కచ్చి ప్రజలందరికీ జ్వరాలు వస్తున్నాయి. దానివల్ల మాకు ఇబ్బంది వస్తుంది. మీరు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. సమస్యను ప్రభుత్వం కల్పిస్తూ స్వయంగా పరిష్కరిస్తుంది. దండాలయ్య. నా పేరు రామయ్య. మా గ్రామంలో జ్వరం వచ్చినందువలన ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఏఎన్ఎం టీచర్ గారు మాకు నెలకు ఒకసారి వస్తున్నారు. వారానికి ఒకసారి వచ్చి మా సమస్యలకు పరిష్కారం అనిపించారు. ఏఎన్ఎం గారు, మీరు నెలకు ఒకసారి కాదండి, వారానికి ఒకసారి వచ్చి క్యాంప్ నిర్వహించండి. దానివల్ల వాళ్ళ సమస్యలు తీరుతాయి. ఇక మీ అందరి సమస్యలు నేను ప్రభుత్వం వరకు తీసుకువెళ్ళి మీకంతా పరిష్కరిస్తాను. ఇంకా మేము వెళ్తాం. ఈ సభను ఇంతట్లో ముగిస్తుంది. సర్పంచ్ గారికి, ప్రెసిడెంట్ గారికి,